అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఎవరికైతే మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు జమ కాలేదో వారందరికీ కూడా వారి యొక్క ఖాతాలో డబ్బులనేవైతే పడబోతున్నాయండి. సో, ఈ వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రైతు సోదరులందరికీ కూడా మనకి రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసినట్లుగానే రైతు బంధు కింద ఇచ్చేవారు. అయితే ప్రభుత్వం దాన్ని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే మనకి ఇక్కడ తెలియాల్సిందేంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకి రూ. 12,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది గదా! అయితే మనకి విడతల వారీగా జమ చేస్తున్నారండి. రూ. 6,000 అనేవైతే తొలి విడత కింద, రెండో విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయబోతున్నారు. సో, మన ప్రస్తుతం రూ. 6,000 అనేవి జనవరి 26వ తేదీన అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క తొలి విడత కింద గాని చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి దాదాపుగా తొలి విడత కింద 9,000 కోట్ల పైగా నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందండి. అందులో మనకి ప్రస్తుతం అప్పుడు చెప్పడం ఏంటంటే మార్చి 31 తేదీలోపు కూడా మనకి రైతులందరి ఖాతాల్లో కూడా నిధులనేవైతే దశల వారీగా విడుదల చేసుకుంటూ వెళ్తామని చెప్పేసైతే అన్నారు. సో, ఇప్పటి వరకు కూడా మనకి 50,00,000 మంది పైగా రైతుల ఖాతాలో జమ అయ్యాయండి. 5,000 కోట్ల పైగా నిధులనేవైతే రైతుల ఖాతాలో జమ అవుతూ వస్తున్నాయి. ఇంకా మనకి ప్రస్తుతం 15,00,000 మంది రైతుల ఖాతాలో నిధులనేవైతే జమ అవ్వాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 4,000 కోట్ల నిధులు పైగానే మనకి నిధులనేవైతే జమ కావాల్సి ఉంటుందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా మనకు సర్దుబాటు అయిన తర్వాత జమ చేస్తామని తెలపడం జరిగిందనమాట. సో, మనకి ఎంత నిధులున్నా కానీ అంత కూడా మనకి గ్రామాల్లో ఎవరైతే రైతన్నులు ఉంటారో వారందరికీ కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఎవరికైతే భూమి కలిగి ఉందో సో, వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే జమ చేసే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి తాజా సమాచారం రావడం అయితే జరిగిందండి. ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా త్వరలో అయితే జమ కాబోతున్నాయి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.